ఒకసారి ఒక కోటీశ్వరురాలు ఒక బట్టల షాప్ దగ్గర వచ్చి కారులో వచ్చి ఆపి, మీ షాపులో 10 ఏళ్ల అబ్బాయికి తక్కువ రేట్లో ఉండే బట్టలు ఇవ్వండి అని అడిగింది. వారు ఇచ్చిన తర్వాత, ఎందుకు మేడం మీరు ఇంత చీప్ డ్రెస్ అడిగారు, ఎవరికి అన్నారు? మా ఇంట్లో పనిచేస్తుంది మా పని మనిషి, వాళ్ళ అబ్బాయికి నేను ఇది ఇవ్వాలి, ఎందుకంటే మా అబ్బాయికి పెళ్ళి, ఆ పెళ్లి కోసం ఆ అబ్బాయికి నేను ఇచ్చేదానికి తీసుకున్నాను అని చెప్పింది. ఆమె పోయిన తర్వాత కొంతసేపటికి ఆ ఇంట్లో పనిచేసే ఆమె, ఎవరైతే తక్కువ డ్రెస్ కొనిందో ఓనరు కోటీశ్వరరాలు, ఆ ఇంట్లో పనిచేసే ఆమె వచ్చి అదే షాపులో, మీ షాపులో మంచి ప్యాంటు షూటు ఉంటే కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్వాలేదు, మంచి డ్రెస్ చూపించండి అని అడిగింది ఆమె. వాళ్ళు అడిగారు ఆ షాప్ వాళ్ళు, ఎవరికి అమ్మాయి ఇదని? మా యజమానురాలు కొడుక్కి పెళ్లి జరగబోతుంది, నా స్తోమత ఉన్నా లేకపోయినా నేను ఒక మంచి బట్టలు తీసేయాలనుకున్నాను ఆ అబ్బాయికి, అందువల్ల కొంచెం రేటు ఎక్కువైనా పర్వాలేదు, మంచి సూటు కోటు చూపిండి అని అడిగింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? డబ్బు ఉన్నంత మాత్రాన సరిపోదు, ఇచ్చే గుణం కూడా కలిగి ఉండాలి. కాబట్టి ఇది పాటించండి, దేవుడు మీకు దండిగా డబ్బులు ఇస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.